ఆంధ్రాల రాజకీయం మామూలుగా నడుస్తలేదు. ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో పార్టీలు అన్ని జనాల నడుమనే ఉంటున్నాయి. వాళ్ళకి కావాల్సిన హామీలు ఇచ్చి జనాలను తమ దిక్కు తిప్పుకుంటున్నారు. ఇగో ఇప్పుడు గట్లనే చేస్తున్నాడు మన లోకేశం సారు జనాలకి మస్తు హామీలు ఇస్తున్నాడు. లోకేశం సార్ ఇస్తున్నగా హామీలేందో మీరే ఓ పాలు వినుండ్రి. అవునల్లా మన లొకేషన్ సార్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది సార్ ఎప్పుడు చూస్తే జనాల నడిమితలనే ఉంటుండు. ఈసారి ఎట్లని ఎలక్షన్లలో గెలవాలని చూస్తున్నాడు. అంతేకాదు సార్ మాట్లాడుకుంటా ఈసారి ఎలక్షన్లలో చంద్రన్ సార్ గెలవంగానే రాష్ట్రంలో అసలు గంజాయి డ్రగ్స్ అనే మాటనే లేకుండా చేస్తాడంట. అంతేకాదల్లా అట్లా నేను ఒకవేళ మీకు ఇచ్చిన మాట చేయకపోతే మళ్ళా మీకు నా ముఖం సుత చూపియానని అంటున్నాడు. సార్ మాటలు మీరు సుత ఒకసారి ఇన్నుర్రి. మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. 100 రోజుల్లో మేము చెక్ పెట్టబోతే నేను మొహం కూడా చూపించాను. 25,000 కిలోగ్రామ్స్ 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి. మొదటి 100 రోజుల గంజాయికి చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ డ్రైనేజ్ సమస్య ఇక్కడనే కాదు, నియోజకవర్గం మొత్తం ఉంది తల్లి. మనం మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆవుతుంది. పొద్దున్న లేచిన నుంచి గొడవలు. ఇలాంటి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాడతారు. మూసీ నదిలాగా నీరంతా మన ఇంటి ముందర వస్తుంది. ఇలాంటి పంట కాలంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తల్లి. అది నా దృష్టికి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ అది బాధ్యత నా తల్లి. నేను చూసుకుంటాను. మాకు డ్రైనేజ్ లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. మాకు చెట్టు పెద్ద చెట్టు, మా 10 కుటుంబాలు ఆ చెట్టు కింద ఆధారపడి ఉన్నాయి. కరెంటు స్తంభం ఉంది. పోయినసారి మీరు వచ్చినప్పుడు మీకు చెప్పాను, అమ్మా నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తానప్పుడు మీ సమస్యలను నేను సాల్వ్ చేస్తానన్నారు. మాకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. జాబులు మరి 10th చదివిన వాళ్ళకి జాబులు అన్నారు. మా పిల్లలకి ఆ జాబులు కూడా లేవు. మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మీ ముందు పెడుతున్నాం. మా ఓట్లు కూడా మాకు చెప్పకుండా మార్చేశారు. నేను సచివాలయం కూడా స్పందనలో పెడతానన్నా ఎవరు నాకు సహకరించలేదు. రేపు వస్తాడు ఇంటికి, నేను చూసుకుంటాను. ఓటు విషయం చూసుకుంటాడు. మాది 9వ వార్డు. రేపు వస్తాడు తెలియదు, నువ్వు వెళ్ళేది ఓటు బూత్. మా పిల్లలు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీ చేతిలోనే మేము ఉండాము. మరి మీరు మాకు న్యాయం చేయాలని అడుగుతారు. చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. మా బిడ్డలు చదువుకున్నారు, డిగ్రీలు చదివారు, కానీ ఉద్యోగాలు లేవు. ఆ చెట్టు ప్రాబ్లం చూడండి. మేము ప్రాణహానిలో కరెంటు పోలు ఆ చెట్టు అండి మొత్తం ఇళ్ల మీదకి వాలిపోయి ఉంది. గాలి తోలితే భయపడి చచ్చిపోతున్నాం మేము. ఆ ఒక్కసారి ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా నేను టేకప్ చేస్తాను.